సోరకాయ ఈ విధంగా చెక్కు తీసి ఈ విధంగా కట్ చేసుకుందాము. సోరకాయ పెరుగు కూర వండుకుందాం. ఇప్పుడు ఇవన్నీ పోపుకేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ 1 స్పూన్ వేసానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇందులో ఉల్లిపాయలు వేయించుకుందాం. అన్నీ సొరకాయ ముక్కలు వేసానండి. అల్లం వెల్లిపాయ, పసుపు వేసుకున్నా. మూత పెట్టుకుందాం. సగం ముక్కలు ఉడికినాయండి. ఇప్పుడు పెరిగేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి కలుపుకుందాం. మధ్య మధ్య 4 సార్లు కలుపుకుంటేనే ఈ కూర ఉడుకుతుందండి. చూసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. చక్కగా ఉడికిపోయిందండి. ఇది ఫ్రైడ్ రైస్లకు కానీ, వైట్ రైస్లకు కానీ, పూరీలకు కానీ, చపాతీలకు బాగుంటుంది. రెడీ అయిపోయిందండి.